చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ నామ ఘనత కొరకై నీ బిడ్డలమైన మమ్మలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. నీ దయ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల వేళలో నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి బలపరిచిన నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నైనా వాక్యమునేది మేమందరం నీ పిల్లలు, నీ వాక్కు ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు తేటగా మాట్లాడి మహిమగల నీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. రైట్. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. విన్నది మనందరం కూడా చక్కగా గ్రహించగలగాలి. చూడండి నాన్న, ఒక దైవజనుడు ఎలాగుండాలో, ఒక సేవ చేసే సేవకుడు ఎలాగుండాలో మనం 2వ తిమోతి పుస్తకంలో 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనందరం కూడా చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము. చూడండి, మనం యాక్చువల్గా ఈ 2వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల వరకు దగ్గర దగ్గర 9 రకాల సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి. ఇవి కలిగి ఉంటేనే కానీ దైవజనుడు అనబడరు. అందులో ఈరోజు మనం లాస్ట్ సెక్షన్లో కూడా ఇదే నేర్చుకున్నాము. ఈరోజు 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు మనందరం కూడా నేర్చుకుందాం. ఆ మాటలు వాక్యాన్ని చదువుకుందాం. చదువునా? నా సువార్త ప్రకారము చూడండి నాన్న, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుడి. నేను నేరస్తుడనై ఉన్నట్టు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లేఖనాలు వినేటప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులను కూడా మనం గుర్తుపట్టాలి. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు అనంటే కొట్టి చంపేసేటువంటి కాలాలు. ఒకవేళ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారు అనంటే అలాంటి వాళ్ళను కూడా మరి కొట్టి చంపేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలాలు ఆ కాలాలు. ఆ కాలాల్లో అప్పటికే అపోస్తులుడైన పౌలు జైల్లో ఉన్నాడు. దైవజనుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఈ 8వ వచనం నుండి 13 వచనాల వరకు మోటివేషన్, అంటే 5 రకాల మోటివేషన్స్ గురించి చెప్తున్నాడు. మోటివేషన్స్ అంటే ఏంటి? మోటివేషన్స్ అంటే ఏంటి? మోటివేషన్స్ అంటే ఏంటి నాన్న? ప్రేరేపించటం. ఇప్పుడు చూడండి, పిల్లలు స్కూల్కి ఎందుకు పంపించి చదివిస్తున్నారు? ఒకటి, జ్ఞానం వస్తుంది. రెండవది, జానడ పొట్టకి భోజనం దొరుకుతుంది. అంటే ఇప్పుడు పిల్లల్ని చూడండి, మనం చదివించేటప్పుడు వాళ్ళకి ఏం మోటివేషన్ చేస్తాం? బాగా చదువుకోనానా, నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్తాం. అవునా కాదా? చాలా బాగుంటుంది, బాగా చదువుకో కష్టపడి. ఎందుకని? కష్టపడి చదివితే డబ్బులు బాగా సంపాదించవచ్చు, మంచి ఆస్తిని సంపాదించుకోవచ్చు. అంతేనండి.
ఇది దీనికి సంబంధించినటువంటి మోటివేషన్స్ జరుగుతాయి. నేనేమంటానంటే దైవజనుడికి మోటివేషన్స్ ఏముంటాయి ఆలోచించండి. దైవజనుడికి మోటివేషన్స్ ఏముంటాయి? దైవజనుడికి ఏం చెప్తే మోటివేషన్ అవుతారు ఆలోచించండి. గుర్తుపట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడికి మోటివేషన్ ఏంటి ఒకసారి ఆలోచించండి. ఏ ఉద్దేశంతో దైవజనుని ప్రేరేపిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? పౌలు త్వరలో చనిపోబోతున్నాడు. చనిపోబోయేటప్పుడు నెక్స్ట్ సేవ చేయబోయే తిమోతిని ప్రేరేపిస్తున్నాడు, అంటే మోటివేషన్ చేస్తున్నాడు. ఏం చెప్పి మోటివేషన్ చేస్తున్నాడు? మోటివేషన్కి ఏ ఆధారాలు చూపిస్తున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ 8వ వచనం నుండి 13 వరకు చక్కటి 5 రకాల మోటివేషన్స్. అంటే పౌలు ఎలా మోటివేట్ అయ్యి ఈ సేవ చేస్తున్నాడో తిమోతికి కూడా చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. పౌలుకి మోటివేషన్ ఏముంది? ఇప్పుడు తిమోతికి ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఒకసారి చదువు నా మాటని. నా సువార్త ప్రకారము నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దావీదు సంతానం గురించి దేవుడు ఎందుకు మాట్లాడాలి? దావీదు సంతానంలో నుంచే రాజుగా ఏలుబడి చేసేది ఎవరు అంటే యేసుక్రీస్తు. చూడండి, ఈ రోజున భూమండలం మీద మనందరం కూడా ఏదో ఒక రాజు పరిపాలనలో మనం ఉన్నాం. ఏదో ఒక ముఖ్యమంత్రి పరిపాలనలో మనందరం కూడా ఉన్నాం, అవునా కదా? కానీ ఇక్కడ దైవజనుడు ఏమన్నాడంటే, ఇంతకాలం నన్ను మోటివేషన్ చేసింది ఏంటో తెలిసిన, మనకు ఒక రాజు రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గమనించండి, మనకంటూ ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఏలుబడిలో మనం ఉండబోతున్నాం అని చెప్తున్నాడండి. మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి మోటివేషన్ ఏంటి? ఇప్పుడు మనందరం చదువుకుంటున్నాం, దానికి మోటివేషన్ ఏంటి? చదువుకుంటే డబ్బు వస్తుంది, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే మంచి తెలివి వస్తుంది, చదువుకుంటే 4-5 లాంగ్వేజ్లు వస్తాయి అని ఒక మోటివేషన్ మనకు ఉంటుంది. ఇప్పుడు పిహెచ్డి ఎందుకు చేస్తున్నావయ్యా అంటే, పిహెచ్డి ఎందుకు చేస్తున్నారంటే కారణం ఏంటి? దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక వాంఛ ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది, ఒక పరిస్థితులు గమనించేటువంటి పరిస్థితులు ఉంటాయి. నేను అడుగుతున్నాను, మరి దైవజనుడికి మోటివేషన్ ఏముంటుంది ఆలోచించండి. ఒక దైవజనుడు సేవ చేయాలంటే అతనికి మోటివేషన్ ఏం కావాలో చెప్తున్నాడు. 5 సంపూర్ణమైన గుణాల గురించి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏం చెప్తున్నాడంటే, ఒకటి చదువునానా, 8వ వచనం చదువునానా. నా సువార్త ప్రకారము. నా సువార్త ప్రకారము. నా సువార్త అంటే అర్థం ఏంటంటే, దేవుడు అపోస్తలుడైన పౌలుకి అప్పగించినటువంటి సువార్త. నా సువార్త ప్రకారముగా దావీదు సంతానములో పుట్టి. దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. గమనించారా నాన్న? మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక దైవజనుడికి ఎంతో మోటివేషన్ అవసరం. గమనించారా? దైవజనుడు అంటే చాలా మంచి యూనిక్గా ఉండాలండి. బెదిరించే వాటికి బెదిరిపోతూ, సమస్యలకి మనసు మార్చుకొని, పరిస్థితులకు తగినట్టుగా నడిచేవాడు కాదు దైవజనుడు అంటే. ఒక దైవజనుడికి మోటివేషన్ ఎవరు అంటే యేసుక్రీస్తు అంట. అందులో ఏముంది అని అంటే, ఒకటి ఆయన పునరుద్ధానంలో రాకడలో ఎత్తబడే ఆశీర్వాదం ఉంది. రెండవది ఆయన రాజుగా మనలను పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీ గుండెల్లో నా యేసు రాజుగా రాబోతున్నాడు, ఆయన నన్ను పరిపాలిస్తాడు, ఆయన పునరుద్ధానంలో నన్ను లేపుతాడు అనే మోటివేషన్తోనే
నువ్వు నేను బ్రతకాలి. లేకపోతే దైవజనుడు అనే వ్యక్తి సంఘానికి దేవుని వాక్యం చెప్పాలంటే ఎలాంటి స్వభావం ఉండాలి? ఎంత యూనిక్ కలిగినటువంటి స్టాండర్డ్ మైండ్ ఉండాలి? స్టెబిలిటీ మైండ్ ఉండాలి. స్థిరత్వం కలిగిన మైండ్ ఉండాలి. చెప్పండి. ఏ మైండ్ ఉండాలి? యేసుక్రీస్తును మోటివేషన్‌గా తీసుకోవాలంట. ఇప్పుడు యేసుక్రీస్తును మోటివేషన్‌గా తీసుకుంటే ఏం కనపడుతుంది అక్కడ? ఒకటి, ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. రెండవది, ఆయన పునరుద్ధానంలో లేపబడబోతున్నాం. చూడండి, ఈ రెండూటిని యేసుక్రీస్తు ఎలా సంపాదించుకున్నాడో ఆయన్ని మీరు మాదిరిగా తీసుకోండి అని చెప్తున్నాడు. మీరు ఊహించారా ఎప్పుడన్నా? యేసుక్రీస్తును వీటిని ఎలా సంపాదించాడు చెప్పండి? చక్కగా వచ్చిన వాళ్ళందరికీ చక్కటి తియ్యటి మాటలు చెప్పి, మంచి ఐస్ క్రీమ్ మాటలు చెప్పి సరదాగా సేవ చేశాడు ఆయన. అండి, చేశాడా? ఆయన వాక్యం చెప్తుంటే ఆయన ఎదిరించింది ఎవరు? వాక్యం తెలిసిన పాస్టర్లే, వాక్యం తెలిసినటువంటి విశ్వాసులే. యేసయ్యను సిలువేయాలని కోరుకుంది ఎవరు? అండి రాయప్ప గారు, ఎవరు కోరుకున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులే. గుర్తుపట్టారా? అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి? సత్య సంబంధమైన దానికి విరోధంగా లేచేది ఎవరంటే మొట్టమొదట క్రైస్తవులే. చూసారా? అందుకనే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఇరుకు ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. అందరూ అందులో ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటారు, కానీ అది వారి వలన కాదు, వారి వల్ల కాదు అని దేవుడు చెప్పాడు. ఆలోచించండి. గుర్తుపట్టారా? ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీ పిల్లలను బాల్యదినం నుండి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అన్నాడా లేదా? అన్నాడు. అన్న తర్వాతన ఇప్పుడు మనం ఎంత ముదిరిపోయాం? ఇప్పుడు మన పిల్లలకి 14, 15, 20 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు బాల్యదినం నుండి మీ బిడ్డలను పెంచండి అన్నప్పుడు ఇప్పుడు 15, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిని దేవుని వాక్యము నిమిత్తం లోబడమంటే లోబడతాడా? నానా ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయరా అంటే చేస్తాడా? ఇప్పుడు షాలేమును ప్రార్థన చేయి షాలేమని అంటే పాపం ఏం అడగాలో తనకు తెలియదు. కారణం ఏంటి? 14 సంవత్సరాలు అతనికి ఏమీ తెలియకుండా పెరిగాడు. ఇప్పుడు పెరగమంటే, ఇప్పుడు ప్రార్థించమంటే ఆ ప్రార్థనకు విలువేంటో తెలుసా? షాలేము తెలుసా? నిహాల్ నీకు తెలుసా? ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేస్తావు అయ్యా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పెంచమన్న విధానంలో పెంచకుండా నీకు కుదిరినప్పుడు పెంచుదాం అనుకుంటే వాడు మంచోడు ఎట్ అవుతాడు? నాకు అర్థం కావట్లే. చెప్పండి. పోనీ వాడు ఎదిగేటువంటి ప్రదేశం ఎలాంటిది ఒకసారి ఊహించండి. అబద్ధాల మధ్యలో టీవీలు చూడండి, అబద్ధాలు. తల్లిదండ్రులు చూడండి, అబద్ధాలు. బంధుమిత్రులు చూడండి, అబద్ధాలు. పెద్దవాళ్ళు చూడండి, అబద్ధాలు. ఎక్కడ చూసినా అబద్ధంతో పెరుగుతూ ఉంటారు పిల్లలు. మీకు తెలుసా? అబద్ధపు ఆత్మ ఎప్పుడొచ్చి పట్టుకుంటుందో తెలుసా కృష్ణ? మరి పిల్లల్ని 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఎలా పెంచావు తెలుసుకోవాలి. మరి చూపించనా? చదవండి నాన్న. కీర్తనల పుస్తకం 58:3 చదవండి. 53:3, 58:3. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని 58:3, 58:3 చదవండి నాన్న. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. చూడండి, తల్లి కడుపులో పుట్టింది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారంట. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. ఇప్పుడు అబద్ధం ఏంటిదంట కృష్ణ? అబద్ధం ఏంటిదంట? వారి విషము నాగుపాము విషం వంటిది. అబద్ధం అంట ఒక నాగుపాము విషం లాంటిదంట. నానా, ఇప్పుడు నీ పిల్లలు తల్లి గర్భం నుంచి బయటికి రాగానే అబద్ధపు ఆత్మ ఆవరించి వాళ్ళలో పనిచేసే అబద్ధం ఎలాంటిదో తెలిసిన నాగుపాము విషం లాంటిదంట. ఏమంటే దేవుడు చెబితే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారండి?
భక్తిహీనుల కడుపులో పుట్టినోళ్ళు అందరూ అట్టానే ఉంటారంట. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి ఉన్నవాళ్ళా లేనోళ్ళా? షాలేం. భక్తిహీనులు అంటే భక్తి ఉన్నోళ్ళా లేనోళ్ళా? లేనోళ్ళు కాదు. భక్తి ఉంది కానీ తగినంత భక్తి లేదు. రక్తం ఉంది కానీ తగినంత రక్తం లేదు. ఇప్పుడు రక్తం 70% ఉండాలి, నీకు 50% ఉంది అంటే తగ్గిందనమాట. ఇప్పుడు భక్తిహీనులు అంటే ఎవరు? ఏమ్మా, భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి ఉంది కానీ తగినంత భక్తి లేదు. ఇప్పుడు చూడు, భక్తి ఉంది, తెలుసు మనకి భక్తి, కానీ బాల్యదినం నుండే మీ పిల్లలను క్రీస్తు యొక్క బోధలను శిక్షలను పెంచమన్నాడా లేదా? మరి ఈ మాట ఎందుకని మీకు అర్థం కాదు? మరి మీ పిల్లల్ని పెంచారా? చెప్పండి. వాడిని ఇప్పుడు వచ్చి ప్రార్థనకు రారా అంటే ఆడెందుకు వస్తాడు? అయ్యా, అయ్యా ప్రశాంత్ అయ్యా, కూర్చో నాన్న, వంకరగా ఎందుకు నాన్న, ఇటు తిరిగి. ఆ, ఆ. ఆలోచించండి. బాల్యదినం నుండి ఎందుకు మీరు ఆ వాక్యాన్ని నమ్మరు? రక్షించాడంటే నమ్ముతున్నావు కృష్ణ, రక్షించాడు యేసయ్య అంటే నమ్ముతున్నావు, నీ కొరకు ప్రాణం పెట్టాడంటే నమ్ముతున్నావు, ప్రభు యొక్క శిక్షలను బోధలను బిడ్డలను పెంచండి అంటే ఆ మాట ఎందుకని నమ్మబుద్ధి కావట్లే? దేవుని మాట నమ్మకుండా మనల్ని మోసం చేసే లోక సంబంధమైన మాటను నమ్ముతున్నాం. లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదు. తిమోతి ఏ బడిలో చదివాడు? తిమోతికి సేవా భారాన్ని దేవుడు ఎందుకు అప్పగించాడు తెలుసా? ప్రభు యొక్క శిక్షలను బోధలను పెరిగాడు తిమోతి. చూశారు ఎప్పుడన్నా? బైబిల్లో చూశారు ఎప్పుడన్నా? తిమోతి చదవండి నాన్న, ఎక్కడుంది అది? 3వ అధ్యాయంలో తిమోతి గురించి చదువు. బాల్యదినం నుండే నీవు మొదటి తిమోతియా 2వ తిమోతియా? అమ్మ దొరికిందా అమ్మా? 3:17 2వ తిమోతియా? ఏమనుంది? క్రీస్తు క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా ఆ, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు రక్షణార్థమైనటువంటి జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. ఇప్పుడు చూడండి, రక్షణార్థమైన జ్ఞానం కలిగించడానికి శక్తి కలిగిన లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి. ఏమండి గమనించారా? తిమోతి ఎప్పటి నుంచి పెరిగాడు నాన్న? బాల్యం నుండే. మీ పిల్లల్ని ఎక్కడ పెంచమని చెప్పాడు? తిమోతి ఎక్కడ పెరిగాడు? ఒక సేవకుని ఎప్పటి నుంచి పెంచాడు? ఒక దైవజనుడు ఇంకో దైవజనుని తిమోతిని ఎప్పటి నుంచి పెంచాడు? బాల్యదినం నుంచి పెంచాడు సురేషయ్య గారు. బాల్యదినం నుంచి పెంచాడంట. బాల్యదినం నుంచి పెరిగిన వాక్యము చేత, మళ్ళీ చదువున మాటలు 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా, చూడండి, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. ఇప్పుడు చూడండి, రక్షణార్థమైనటువంటి జ్ఞానం అంట. ఏ జ్ఞానం ఇది అయ్యా? కృష్ణ, ఏ జ్ఞానం ఇది? రక్షణార్థమైన జ్ఞానం ఎక్కడుందంట? వాక్యంలో క్రీస్తు యేసులో ఉంది. చదువునాను. నీకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. ఇప్పుడు ఇవేంటి అంట? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు
దైవజనుడు సన్నద్ధుడై సన్నద్ధుడై ప్రతి ప్రతి సత్కార్యమునకు సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన దైవావేశము ప్రతి వలన లేఖనము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఉపదేశించుటకును ఖండించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ఆ, ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు ఇది మనిషి జీవితానికి ప్రయోజనకరం కృష్ణ. ఒక దైవజనుడైతే ఏమవుతాడు? తప్పుదిద్దుతాడు, సరిచేస్తాడు, నీతి కోసం జనాల్ని కాపాడుకుంటాడు, పరిశుద్ధుడవుతాడు, నీతిమంతులవుతారు. తప్పమ్మా? ఏమ్మా, నీకు చదువు ఇలాంటి జ్ఞానం ఇస్తుందా? చూపించు నాకు. మావాడు కాలేజీకి వెళ్ళి మంచి ఇంజనీర్ అయితే మావాడు పరలోకం వెళ్ళిపోతాడని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? చెప్పు. చూడండి, పరిశుద్ధ లేఖనాలంట. ఏ లేఖనాలు ఇవి? పరిశుద్ధ లేఖనం. ఏమండి, పరిశుద్ధ లేఖనాలు నేర్చుకుంటున్నాడంట తిమోతి. మరి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నీకు జీవాన్ని ఇచ్చేది, నీకు రక్షణ ఇచ్చేది, నీకు పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చేదాన్ని నేర్చుకున్నాడంట తిమోతి. తిమోతి నేర్చుకున్న తర్వాత ఏమయ్యాడు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్య విషయంలో పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణంగా సిద్ధపడి ఉంటాడంట. మంచి విషయాలన్నిటిలో, సత్కార్యాలు అంటే ఇతరులకు మేలు చేసే విషయంలో మంచి సంపూర్ణుడై ఉంటాడంట. ఏంటి తప్పయ్యా? దానికి అప్పగించడానికి 100 ఆలోచనలు. ఏమో పిల్లనిస్తే ఏమవుద్దు, కొడుకునిస్తే ఏమవుద్దు, వామ్మో 2 పిల్లల్ని ఇవ్వాలా, ఉంచుకో ఒకళ్ళని, గాలోడవుతాడు. అయ్యా మర్డర్ చేసి సెంట్రల్ జైలు కన్నా వెళ్తాడు. భయం ఉందండి అసలు. అలాంటి వాడంట ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, సరిచేయుటకు, నీతి యందు శిక్ష వేయడానికి, ఏమండి, ప్రతి భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని సరిచేసే ఒక నీతిమంతుడు అవుతాడండి. ఏమండి తప్పండి? తప్పయ్యా? ఏమా తప్ప? నువ్వు చదువుకునే చదువు నిన్ను పరలోకం తీసుకెళ్ళిందని ఎక్కడన్నా ఎవడన్నా చెప్పగలడా? పిహెచ్డి చదువుతున్నాడు అన్నయ్య, జాషువా అన్నయ్య. పిహెచ్డి చదువుతుంటే పిహెచ్డి చదవడానికి కావలసిన మోటివేషన్స్, బాడీ కంట్రోలింగ్ విధానం గురించి అన్నయ్య చెప్తుంటే అన్నీ బైబిల్లో ప్రభు చెప్పిన విషయాలే చెప్పి ఆశ్చర్యపోతున్నాడు. అయ్యా, ఆత్మీయ జీవితంలో దేవుడు ఎలాంటి కంట్రోల్లో బాడీని పెట్టుకోవాలో, ఎగ్జాక్ట్లీ పిహెచ్డీని కూడా కంప్లీట్ చేయాలంటే మా బాడీ సెన్సార్లన్నింటినీ మేము కంట్రోల్లో పెట్టుకోవాలని అన్నయ్య చెప్తున్నాడు. నేనేమంటానంటే, సర్వప్రకృతుల్లో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానాన్ని సైన్సు సోషల్లో తెలుసుకుంటున్న పిల్లలో సర్వప్రపంచాన్ని, అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త యొక్క జ్ఞానం తెలుసుకోమంటే మీకేంటి అంత భయం? నాకు అర్థం కావట్లే. జానడు పొట్ట కోసం మీరు నమ్మిన చదువు జ్ఞానం ఎంత నాశనం చేస్తుందో బైబిల్లో ఉన్నాయండి. చూసేవాళ్ళు ఎవరున్నారు? లేఖనాలు చదివేవాళ్ళు ఎవరు లేరు? వాక్యాన్ని గ్రహించుకునేవాళ్ళు ఎవరు లేరు? తిమోతి ఎప్పటి నుంచి? బాల్య దినము నుండే. చూసారా, మన ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్కు పరిశుద్ధ లేఖనాలంట. ఏమండి, నీ ఆత్మను రక్షించే వాక్యానికి విలువిస్తున్నావా? నీ పిల్లలు పరిశుద్ధులుగా ఎదగటానికి ఒప్పుకుంటున్నారండి? ఏం చెప్తామని చెప్పండి. పోనీ పెళ్ళయిందాక ఒక బాధ, పెళ్ళయిన తర్వాత ఇంకో బాధ, పెళ్ళయిన తర్వాత మరీ అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోయి భయం లేదు, పాడు లేదు. గమనించారా? ఈ రోజున ఒక తిమోతికి దేవుడు పౌలు ద్వారా ఏం చెప్తున్నాడు సార్? బాబు తిమోతి, నువ్వు చూడు, క్రీస్తు వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీకేం కలుగుతుందో తెలిసిన? నీకు ఆయన రాజుగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు. ఏమండి, మనుషుల రాజ్యంలో ఈ రోజున గ్యాస్ బండ 1200 అంటే 1200 పెట్టి కొనాల్సిందేగా. అర్థమవుతుందండి? ఏదేను తోటలో అవ్వ ఆదా ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు కష్టపడ్డారా? ఏదేను తోటలో అవ్వ ఆదములు కష్టపడి పొలం పనిచేసి ఆ తోటలన్నీ నాటి పెంచారా? భూమిలోంచి తేమ బయటకు వచ్చి చక్కగా పండించి ఇచ్చింది. అవునా కాదా? ఆలోచించండి. ఈరోజు రాత్రి ఏది మోటివేషన్ ఉండాలి అంటే,
ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాజుగా రాబోతున్నాడు. అంతేకాకుండా ఆయన రాజ్యంలో మనం చేరడానికి పునరుద్ధానంలో, అందుకనే దావీదు చెప్తున్నాడు. 8వ వచనం మళ్ళీ చదువునానా. 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు చూడండి, మృతుల్లోంచి లేచాడంట. ఏండి, మృతుల్లోంచి ఎలా లేచాడు చెప్పండి? మృతుల్లో నుంచి ఎలా లేచాడు ఆయన? ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఒక దైవజనుడు సువార్త సేవ చేయాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? మృతుల నుంచి లేచిన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలంట. అంటే మోటివేషన్ చేసేటప్పుడు పౌలు ఎవరిని చూపిస్తున్నాడు? బాబు యేసు వైపు చూడు. ఆయన మృతుల పునరుద్ధానంలో మనల్ని లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకు నువ్వు ఆయన వైపే చూడాలి. ఒక దైవజనుడు పరిస్థితులకు భయపడకూడదు. ఒక దైవజనుడు నీరో చక్రవర్తి ఉన్న కాలంలో జరుగుతున్న పరిస్థితులు, క్రైస్తవుడు అంటే కొట్టి జైల్లో పడేసే ఆ రోజుల్లో ఇటు సంఘంలోని, ఇప్పుడు 2వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం కదా, 2వ అధ్యాయం ఇంచుమించుగా 14 నుంచి మనం ధ్యానం చేయడం మొదలు పెడితే దుర్బోధల గురించి అక్కడ పౌలు అనేక విషయాలు రాస్తాడు. దుర్బోధలు ఎలాగుంటాయో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు తిమోతి సేవ చేయాలి, పౌలు చనిపోయిన తర్వాత సేవకుడు అవ్వాలి, 4 తరాలు సేవలో 4 తరాల ప్రజలను కాపాడుకోవాలి, శిష్యుల్ని తయారు చేయాలి, మంచి సైనికుని వలె కష్టపడాలి, మంచి ఒక అథ్లెటిక్ వలె ఆటగాని వలె కష్టపడి బహుమతిని సంపాదించుకోవాలి, మంచి వ్యవసాయకుని వలె కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మోటివేషన్ చేసుకొని మనం ప్రభు యొక్క రాకడ కొరకు దైవజనుడు చక్కగా ధైర్యంగా సేవ చేస్తూ సిద్ధపడాలి. ఈ రోజుల్లో దైవజనుడికి ఈ గుణాలు ఉన్నాయండి. ఇప్పుడు మీకు వాక్యం చెప్పే సేవకునికి ఈ గుణాలు ఉన్నాయా? ఆలోచించండి. ఈ రోజున వాక్యం వినేటువంటి బిడ్డల యొక్క జీవితంలో ఏది మోటివేషన్ చేత నడిపించబడుతున్నారు, ఏ క్రమాల చేత నడిపించబడుతున్నారు మీరు ఆలోచించండి. ఒకసారి మీరు ఊహించండి. మీకు ఏ ఆలోచన నీకు భక్తి చేయడానికి మోటివేషన్గా నిలబడింది? ఆ రోజున ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి ఏం చెప్తున్నాడు తెలిసిన? బాబు మనందరం కూడా 8వ వచనంలో ఏమని చెప్తున్నాడు? నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల నుండి లేచిన. చూడండి, దావీదు సంతానంలో పుట్టినవాడు ఎవడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. మృతుల పునరుద్ధానంలో నువ్వు లేపబడబోతున్నావు. ఏమండి, నీ జీవితానికి నీ భక్తికి మోటివేషన్ ఇదేనా? ఈ రోజున ఒక దైవజనుడు వాక్యం చెప్పాలంటే సంఘానికి అతని గుండెల్లో ఏముండాల్సిన? దేవుడు నా రాజ్యం, ఆయన రాజ్యం రాబోతుంది, ఆయన రాజ్యంలో నేను ఉండబోతున్నాను, ఆయన పునరుద్ధానంలో దేవుడు నన్ను లేపబోతున్నాడు, నేను ఆయనతో కూడా ఉండబోతున్నాను అనేటువంటి ఒక చక్కటి మోటివేషన్ చేత ఇప్పుడు వస్తున్నటువంటి ఆ నీరో చక్రవర్తి కాలంలో జరుగుతున్న ఎన్ని మరణాలు శ్రమలు మీద పడుతున్నా ఎక్కడా కూడా చెల్లించకుండా నిలబడి సేవ చేసేటువంటి ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితాన్ని నేర్పుతున్నాడండి పౌలు తిమోతికి. ఈ రోజున మీకు వాక్యం చెప్పే దైవజనుడికి ఈ మోటివేషన్స్ ఉన్నాయండి? ఈ ప్రేరేపణతో సేవ చేస్తున్నాడా దైవజనుడు? ఆలోచించండి. ఏం చెప్తామని చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునండి. ఏండి, పునరుద్ధానంలో లేపబడ్డానికి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. పునరుద్ధానానికి ముందర ఏముంది? మరణమే కదండి. మరణాన్ని చూడు, ఆయన మరణాన్ని చూడు. ఇప్పుడు ఆయన మరణంలో ఇప్పుడు నీకేం కనపడుతుంది చెప్పండి? ఆయన మరణంలో నీకేం కనపడుతుందండి? ఆయన మరణంలో ఆ తండ్రి యొక్క చిత్తం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్క చిత్తం కనపడుతుంది. అంటే ఇప్పుడు దైవజనుడికి మోటివేషన్ ఏంటి? మోటివేషన్ ఏంటి? తండ్రి యొక్క చిత్తాన్ని ఎరుగుండి సేవ చేయాలి.
అర్థమైందండి? ఆయన రాజుగా రాబోతున్నాడు, పునరుద్ధానంలో లేపబడబోతున్నాం. తండ్రి యొక్క చిత్తాన్ని, మరణం ఎందుకని, మరణం ఎందుకు మరణించాలి, ఎందుకు మరణించాలంటే ఆయన కుమారుడు మరణం ద్వారా పునరుద్ధానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 53:10 చదవండి. యెషయా పుస్తకం 53:10 కూడా చదవండి నాన్న. యెషయా పుస్తకం అతని 53. నలుగగొట్టుటకు అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇప్పుడు చూడండి, మరణానికి ముందల, పునరుద్ధానానికి ముందల యేసుక్రీస్తును చూడాలంట, ఆయన్ని మోటివేషన్ చేసుకోవాలంట. ఆయన శరీరం నలగొట్టబడిందంట. కృష్ణ, ఇప్పుడు నీ శరీరాన్ని నలగొట్టబడుతుంది, ఒప్పుకుంటావా? అంగీకరించి యేసుక్రీస్తు సేవ చేయడానికి వస్తావా? శరీరం నలగొట్టబడాలి అని అంటే రారు కదా. ఇప్పుడు చూడండి, పౌలు తిమోతికి ఏం నేర్పుతున్నాడు అంటే, అబ్బాయి, మనం సేవ చేయాలంటే మన శరీరాన్ని నలగొట్టబడుతుంది, అందుకు దైవజనుడు సిద్ధపడి రావాలి. అర్థమైందండి? ఇవన్నీ ఒక దైవజనుడికి ఉండవలసినటువంటి గుణాలు. ఎలా నలగొట్టబడతాడు? యేసు ప్రభును మాదిరిగా చూపించాడు. ఆయన అడుగుజాడలు మనకు ముందు మాదిరిగా చూపించాడు. నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఇప్పుడు చూడండి, మన జీవితంలో సేవకునికి ఎప్పుడు కూడా వ్యాధులు ఉంటాయి. వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. గుర్తించారా? యెహోవా యొక్క ఉద్దేశం అతని వలన సఫలం అవుతుందట. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? ప్రజల దోషములను బట్టి నలగొట్టబడుతున్నప్పుడు ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడంట. నీతిమంతుడైన నా సేవకుడు జనుల యొక్క దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అనేకులను పాపము లేని వారిగా నిర్దోషులుగా చేశాడంట. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. చాలే, ఇప్పుడు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రాణం పెట్టి తన ప్రజల కొరకు నష్టపోవడానికి కారణం ఏంటంట? కారణం ఏంటి? అనేకుల్ని నీతిమంతులుగా చేయడం. ఆలోచించారు ఎక్కడైనా? ఇది ప్రజలందరికీ దేవుడిచ్చినటువంటి రక్షణ అండి. ఈ రోజున ఒక దైవజనుడికి ఏది మోటివేషన్ ఉండాలా? శ్రమ మోటివేషన్గా ఉండాలి. ఆత్మలో రక్షించబడ్డం మోటివేషన్గా ఉండాలి. చూసారా? తండ్రి యొక్క చిత్తాన్ని చేయటం మోటివేషన్గా ఉండాలి. దేవుని నీతిగా మనం మార్చబడాలి. గమనించారా? ఆయన రాజుగా రాబోతున్నాడు అనేది మోటివేషన్గా ఉండాలి. ఆయన పరిశుద్ధుడిగా పునరుద్ధానంలో మనం లేపబోతున్నాడు అనేది మోటివేషన్. ఈ వచనాలు కనుక నీ గుండెల్లో ఉంటే పాపం నిన్ను ముట్టిద్దండి. అసలు పాపం మనిషిని ముట్టలేదండి. తిరుగుబాటుతనం మనిషిలోకి రాదండి. అవిధేయత మనిషిలోకి రాదండి. నీ గుండెల్లో ఈ ఆలోచన పెట్టుకో. రాదు. ఈ రోజున మన హృదయాన్ని చూడండి. పౌలు మరణం సమయంలో, పౌలు చనిపోవడానికి ముందల ఏ గడిలో చనిపోతాడో తెలీదు, కానీ అతని హృదయం ఏ విషయాలని, తోటి వారిని, తిమోతిని రేపుతుంది, ఏ విషయాలు చెప్పి రేపుతున్నాడు చెప్పండి. నేను అడుగుతున్నాను, నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుసా? నీ ప్రాణం పోవడానికి ముందల నీ హృదయం ఈ వాక్యాల చేత నింపబడింది. ఒకరోజు నా ప్రభు రాబోతున్నాడు, నేను ఆయన్ని ఎదుర్కొంటున్నాను, ఆయన పునరుద్ధానంలో లేపబోతున్నాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాను, ఆయన నాకు కృపణిస్తాడనే నిరీక్షణ మన గుండెల్లో ఉంటుందండి. చచ్చేటప్పుడు దిగులుతోనూ, చింతలతోనూ, బాధలతోనూ
వామ్మో నాకేదో అయిపోయింది అయ్యో అని బాధతో చావడం తప్ప ఇంకేమైనా ఉందా? ఆలోచించండి. దిగులు పడుతూ, చింతపడుతూ, భయపడుతూ బ్రతుకుతారు తప్ప దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేవాళ్ళు లేరండి. 9వ వచనం కూడా చదువు నాన్న. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఉన్నట్టు ఆ సువార్త విషయమై ఆ, సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం బంధించబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు ఆ, నిత్యమైన మహిమతో కూడా ఏర్పరచబడిన వాళ్ళు. అది 10వ వచనం నాన్న. 9వ వచనం చూద్దాం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఒకసారి ఆలోచించండి. పౌలుకు వచ్చినటువంటి శ్రమ దేని కొరకు వచ్చిందంట? ఏమండి? ఒక ఆత్మకు పరిశుద్ధత నేర్పించి, నీతిని నేర్పించి, రక్షించి, నరకం నుండి తప్పించి, పరలోక రాజ్యం కొరకై వాళ్ళకు బోధించి దేవుని సంకల్పంలో ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అందుకు ఏం చేస్తున్నారంటే ఈ ప్రజలు శ్రమ పెట్టి, గాయపరిచి, జైల్లో వేసి హింసిస్తున్నారంటండి. ఏం చేస్తే హింస అండి? నీతిమంతులైన దైవజనులు మీకేం చెప్తున్నారు? అయ్యలారా, మీ పిల్లల్ని బాల్యదినం నుండి ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచండి, పరిశుద్ధులుగా పెంచండి. ఒక దినం రాబోతుంది, ఆరని అగ్ని, దాని నుంచి తప్పించుకునేవాడు ఎవడో లేడు. ఏమండి? ఒక అబద్ధాన్ని మానిపించడం తెలుసండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీకు పుట్టినటువంటి మీ పిల్లల్ని ఒక అబద్ధం లేని జీవితం నేర్పించండి చూద్దాం. అయ్యా, నాకున్న భక్తితో నా బిడ్డలకి అబద్ధం లేని జీవితాన్ని నేర్పానని ఏ తల్లిదండ్రులని సాక్ష్యం ఇస్తారండి? ఏ తల్లిదండ్రులైనా. ఎందుకని? కారణం ఏంటో తెలిసిన? ఏమండి? అబద్ధికులందరూ పాతాళంలో ఉంటారని రాశాడా లేదా? పిరికోళ్ళందరూ పాతాళంలో ఉంటారని రాశాడా లేదా? అవిశ్వాసులందరూ పాతాళంలో ఉంటారని రాశాడా లేదా? ఈ గుణాలు లేని జీవితాన్ని నీ పిల్లలకి నేర్పావా? ఇప్పుడు సడన్గా నీ పిల్లలు చస్తారు, ఎక్కడికి వెళ్తారు? మాట్లాడరే, ఎక్కడికి వెళ్తారు? నిజంగా రక్షించబడిన వాళ్ళేనా? నిజంగా వాక్యాన్ని నమ్మిన వాళ్ళేనా తల్లిదండ్రులు? నిజంగా దేవుడు నమ్మి మీకు 2 బిడ్డల్ని, 3 పిల్లల్ని, 4 పిల్లల్ని, గర్భఫలాన్ని ఇస్తే మీరు ఎలా పెంచుతున్నారు చెప్పండి? తిమోతి బాల్యదినం నుండి వాక్యంలో ఎదిగాడంటండి. వాక్యం అంట ఆత్మను రక్షించే శక్తి కలిగిందంటండి. నీ ఆత్మను రక్షించుకునే పరిశుద్ధ జీవితాన్ని నేర్పుతున్నారు నీ పిల్లలకి. ఏం ఇప్పుడు ఎందుకు జైల్లో పెట్టారు? ఇప్పుడు పౌలు అంటాడు, నన్ను జైల్లో పెట్టచ్చు, కానీ సువార్త మాత్రం ఆగదంట. చూసారా? ఇప్పుడు నేను కాకపోతే ఇంకొకళ్ళు చెప్తారు వాక్యాన్ని, నేను కాకపోతే ఇంకొకళ్ళ సువార్త ప్రకటిస్తారు, నువ్వు కాకపోతే నీ పిల్లలు కాకపోతే ఇంకొకళ్ళ దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. రోడ్డు మీద ఎవరికి పనికిరాని బలహీనులను, పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనులను దేవుడు ఎన్నిక చేసుకుంటాడండి. ఆయన ఎన్నిక చేసుకుంటాడు. ఆయన పరిశుద్ధులుగా ఎన్నిక చేసుకొని కాపాడుకుంటాడండి. కానీ సువార్త సేవ మాత్రం ఆగనే ఆగదు. గమనించారు? ఇప్పుడు బాల్యదినం నుండి మనం దేవుని చేతిలో ఎదక్క ఇప్పుడు వాక్యం వినేటప్పుడు బాధపడుతున్నాం. అయ్యో, నేను బాల్యదినం నుండి దేవుని సన్నిధిలో ఎదుగుంటే ఈ రోజున నా బ్రతుకు ఇలా ఉండేది కదా అని వేదన పడుతున్నాం. ఈ రోజున పాపాన్ని జయించలేక, పరిస్థితులను జయించలేక, అర్థం చేసుకోలేక, తగాదులు, గొడవలు, సమస్యలు. నేను చాలాసార్లు కుమిలిపోయేవాడిని అండి. నా తల్లిదండ్రులు బాల్యదినం నుండి పరిశుద్ధుల చేతిలో నన్ను పెంచుంటే ఎంత బాగుండేది అనుకునేవాడిని. చాలాసార్లు బాధపడేవాడిని, చాలాసార్లు కుమిలిపోయేవాడిని. కానీ దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ జ్ఞానం లేకుండా, బుద్ధి జ్ఞానం యేసుక్రీస్తులో నువ్వు సంపాదించుకోకుండా నీ ఆత్మ రక్షించబడి దేవుని రాజ్యానికి ఎలా వెళ్తుందండి చెప్పండి? ఇప్పుడు అందుకనే పౌలు చెప్తున్నాడు. ఏం మాదిరి చెప్తున్నాడు చూడండి. ఒకటి, నువ్వు క్రీస్తు వైపు చూడాలి. రెండవది, దేవుని వాక్యం ఎక్కడా బంధించబడి ఉండదో.
ఎన్ని పరిస్థితులు మారినా దేవుని వాక్యం మాత్రం ఎక్కడా బంధించబడి ఉండదు అనే సత్యాన్ని మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి నాన్న, ఆ, మొదటి తిమోతిలోనే 1:15 కూడా చూడండి నాన్న. మొదటి తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు క్రీస్తు యేసు. లోకమునకు వచ్చెనను వాక్యము. ఇప్పుడు చూడండి, పాపులను రక్షించడానికి వాక్యం వచ్చిందంటండి. అయ్యలారా, తండ్రులారా, తల్లులారా, వాక్యము మనిషిని పాపం నుండి రక్షించిద్దంట. నమ్మారండి? పాపము నుండి రక్షించే వాక్యానికి అప్పగించారండి మీ పిల్లల్ని. ఏమండి? వాక్యం అంటే ఏంటో తెలుసండి మనకి? పాపము నుండి రక్షించే వాక్యం. నమ్మారా అసలు? వాక్యాన్ని నమ్మారా? కృష్ణ నమ్మారా? ఎబెనెజర్ నమ్మారా అసలు? వాక్యము మనిషిని పాపం నుండి రక్షించిందని నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారన్న? అలాంటి విశ్వాసులు ఉన్నారా? రాయపు గారు నమ్మారా ఎవరన్నా? ఆలోచించండి. నాకు తెలిసి నేను బతుకున్న ఇన్ని సంవత్సరాలు నా సేవ జీవితంలో, 13-14 సంవత్సరాలు నా సేవ జీవితంలో నేను ఇంతవరకు ఎవరిని చూడలే. ఎక్కడో ఒకటి అర రేరుగా చూశాను. ఇస్సాకోళ్ళ తల్లి లాంటి వాళ్ళని, కొంతమంది మంచి బిడ్డలను చూశాను. నేను చూడలే, ఎవరిని చూడలేదండి. వాక్యానికి ఉన్న శక్తి ఏంటో కూడా చూసారా? పాపం నుండి నిన్ను రక్షించేది వాక్యం అండి. తిమోతికి ఏం చెప్తున్నాడండి? ఏ ప్రకటన చెప్తున్నాడు పౌలు? మళ్ళీ చదువునాన్న 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు. ప్రతి మనిషి పూర్ణంగా అంగీకరించగలిగిందంటండి దేవుని యొక్క వాక్యం. మనలందరినీ పాపముల నుండి రక్షించేటువంటి దేవుని యొక్క వాక్యం అండి. నేను అడుగుతున్నాను, భూప్రపంచంలో నీ పాపం నుండి రక్షించగలిగింది ఎక్కడనుందా? చూపించు. నమ్మదగిందంట. నీ పాపం నుండి నిన్ను విడిపించుటకు నమ్మదగినది. ఏమండి? యేసు ప్రభు ఇస్కరియోతు యోధా మోసం చేశాడు, పేతురు అబద్ధం ఆడాడు. ఏమండి? నమ్మదగిన వాక్యం పేతురును వదిలిపెట్టిందా? పేతురును వదిలిపెట్టిందండి? ఇస్కరియోతు యోధాని వదిలిపెట్టిందండి? ఇస్కరియోతు యోధాని కాళ్ళు పట్టుకొని బతిమలాడిందండి. దేవుని యొక్క వాక్యము నమ్మదగిన వాక్యము. నువ్వు ఎన్నడూ కూడా పాతాళానికి వెళ్ళడానికి ఇష్టపడని వాక్యం అండి. నమ్మదగిన వాక్యం నిన్ను కాళ్ళు పట్టుకొని బతిమలాడిందండి. నమ్మేవాళ్ళు ఉన్నారండి? మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఇదే వచనాలు కిందకి వెళ్తే 13వ వచనంలో ఉంటుంది ఆ మాటలో. చూసారా? ఆ మాట చదువునానా? పూర్వము దూషకుడును 2:13, 2 తిమోతి 2:13. మనము నమ్మదగిన వారము, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అక్కడ పుట్టినట్లో ఏ అని రాసిన దగ్గర ఏమనుంది? ఆయన తన్ను తానెరుగలేడు. నమ్మకపోయినను, లేకపోతే దేవుణ్ణి ఎరగకపోయినను. మనము ఎరగకపోయినా నమ్మకపోయినా మనల్ని నమ్మకంగా పాపం నుండి విడిపించి రక్షించేది ఏంటిదంట? సువార్త. ఇప్పుడు ఈ సువార్తను యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. దాని కొరకు వెళ్ళాను కిందకి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, నిన్ను నీ పిల్లల నుండి పాప నుండి తప్పించేటువంటిది సువార్త. అది నమ్మదగినది. అది పూర్ణమైన అంగీకారం. అంటే పూర్ణ అంగీకారం అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, బైబిల్లో ఆవగింజంత విశ్వాసం అని రాశాడు కదా.
ఆవగింజంత విశ్వాసం అంటే అర్థం ఏంటి చెప్పండి కృష్ణ? ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటి అయ్యా? ఆదివారం మాంసం అంటావా? ఓకే. ఎంత ఆవగింజ ఎంత ఉంటుందో ఎంత? ఆవగింజను ఎందుకు చూపించాడు దేవుడు? ఆవగింజంత విశ్వాసం అని ఎందుకు చూపించాడు? ఆవగింజలో పిండి ఎక్కడ దాకా ఉంటుంది తెలిసిన? ఆవగింజ లోపల పిండి ఫుల్గా ఉంటుంది, ఎక్కడా కూడా ఖాళీ ఉండదు. అంటే సంపూర్ణముగా. అర్థమైందా? ఆవగింజను ఎందుకు పోల్చాడు? ఆవగింజ మీరు ఉడకబెట్టినా అది పొట్ట పగిలిపోయి మెత్తబడిపోయి తుంపులు అవ్వదు. నువ్వు ఉడకబెట్టినా అంతే ఉంటుంది, ఏపినా అంతే ఉంటుంది. నువ్వేదన్నా చెయ్యి, ఆవగింజ దాని రూపం మారదు. అంటే అర్థం ఏంటో తెలిసిన? స్థిరంగా ఉంటుంది, కదలదు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనకి, ఆవగింజంత విశ్వాసం ఉంచు. చూసారా? కంటిన్యూ చేయనా అక్కడ? 1 తిమోతి 15 కంటిన్యూ చేయనా? పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనటువంటి వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. చూడండి, పూర్ణ అంగీకారమునకు యోగ్యమును అనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇప్పుడు చూడండి, ఆ అంగీకరించినటువంటి వారిలో నేను ఫస్ట్ ఉంటాను అన్నాడండి పౌలు. ఏమండి, ఈ రోజున నీ మనస్సాక్షి ఎలాంటి సాక్ష్యాన్ని చెప్పగలదా? నేను ఫస్ట్ ఉంటాను, నమ్మదగిన దానిని నేను నమ్మగలిగాను అనేటువంటి మాట మనం మాట్లాడగలమా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, నీ పాపం నుండి రక్షించేటువంటి వాక్యాన్ని పూర్ణ అంగీకారంతో నువ్వు ఒప్పుకున్నావండి. పాపి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? పాపి ఎక్కడికి వెళ్తాడు? పిక్నిక్ పార్క్కి వెళ్తాడా? పెళ్ళి మండపానికి వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడు? పాపులందరూ ఎక్కడ ఉంటారు అమ్మా? అయ్యా అంత సోగ్గా చెప్పకపోతే గట్టిగా చెప్పొచ్చుగా అయ్యా. ఇప్పుడు పాపం నుండి రక్షించే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మదగింది అని దేవుడు చెప్తుంటే ఈ రోజున గుర్తుపెట్టే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నీకు సువార్త ప్రకటించే సేవకుడు ఎట్టుండాలో తెలిసిన? నమ్మదగినటువంటి వాక్యం. పౌలు ఇప్పుడు ఎట్టున్నాడు? నేను నమ్మిన వాళ్ళలో నేను ప్రథముణ్ణి, నమ్మదగిన వాక్యాన్ని, శక్తి కలిగిన వాక్యాన్ని నేను నమ్మానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే నమ్మకాన్ని ఎవరికి చెప్పాడు? తిమోతికి కూడా చెప్తున్నాడు. అక్కడ చూడండి, యోగ్యమైనది వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఇప్పుడు చూడండి, ప్రధాన పాపిల్లో ఎవరంట? ప్రధాన పాపిల్లో కూడా పాపిని నేనే అని ఒప్పుకుంటున్నాడు. అలాంటి ప్రధాన పాపి దేవుని వాక్యం నమ్మదగినదని నమ్మినప్పుడు అతను ఏమయ్యాడు? ఏమయ్యాడు? రక్షించబడ్డాడు, పరిశుద్ధంగా మార్చబడ్డాడు. నేను ప్రభువును పోలి నడిపించబడ్డాను కనుక మీరు కూడా నన్ను పోలి నడిపించబడండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ కూడా 3:1 కూడా చూడండి. 1 తిమోతి పత్రిక 3:1 కూడా ఎవడైనను అధ్యక్ష పదవిని నాశించిన యెడల అటివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. చూడండి, ఏ మాట నమ్మదగింది? దొడ్డ పని అంటే మంచి పని, గొప్ప పని అని అర్థం. అదంట నమ్మదగినదంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే సేవకు అప్పగించబడ్డం, అధ్యక్షుడుగా ఉండటం అనేదంట
అది దొడ్డదంట, అది మంచిది అని రాశాడు, దేవునికి ఇష్టమైందని రాశాడు. ఏమండి, మరి అది నమ్మదగిందంట. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడిన తర్వాత, ఐగుప్తు నుండి విడిపించబడి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని ఆమోసు పుస్తకం 2:11లోన చదవండానా? ఆమోసు పుస్తకం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 10వ వచనమా? యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. ఆయనను ఆజ్ఞను నెరవేర్చున్నది బలము కలిగింది. యెహోవా దినము బహు భయంకరము. ఏం చదువుతున్నారు నాన్న? 2:11 నాన్న. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను. అయ్యా వింటున్నారా తల్లిదండ్రులారా? రక్షించబడిన తల్లిదండ్రులారా, మీకే చెప్తున్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు ఏమని? మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ కుమారుల్లో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవ్వనులలో కొందరిని, మీ యవ్వనస్తులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించుకున్నాను. చూసారండి, మీ పిల్లలు కాదు, వాళ్ళు నాకు నాజీరు చేసుకున్నాను నేను. వాళ్ళు నాకు సేవకులు, వాళ్ళు నాకు ప్రతిష్ఠితులు. చెప్పాడా లేదా? ఏ కుటుంబం అయినా మేము రక్షించబడ్డాం అన్నారు, కానీ ఏ కుటుంబం అయినా వాళ్ళ పిల్లల్ని ఒక్కళ్ళన్నా సేవకి ఇచ్చారండి? పరిశుద్ధతకి ఇచ్చారా? పరిశుద్ధ జీవితం చేసేవాళ్ళు ఉండటం వలన లోకంలో పాపం చచ్చిపోద్దండి. పాపాన్ని చంపగలిగింది పరిశుద్ధులు మాత్రమే. ఈ రోజున పరిశుద్ధులు ఏ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా లేదండి. నిజంగా ఒక 200 కుటుంబాల్లో ఒక్కడన్నా దైవజనుడు ఉన్నాడండి? నీ సంతానాల్లో, నీ కుటుంబంలో, కృష్ణ నీ కుటుంబంలో పరిశుద్ధులు సేవకు అప్పగించబడిన వాళ్ళు ఉన్నారా? సంతానాలు అందరూ తినటం, తాగటం, సుఖభోగాల మధ్య బతకటమే. నీతిమంతుడిని కనకూడదా? ఆహా. దేవుడు అడిగాడు, మీ పిల్లల్ని నాకు నాజీరు చేసుకుంటాను, ఇవ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఆలోచించాలి. 10వ వచనం చదువునానా? 2వ తిమోతి పుస్తకం. అందుచేత ఏర్పరచబడిన వాళ్ళు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని. ఇప్పుడు చూడండి, ఏర్పరచబడిన వాళ్ళు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి, నీతిమంతుడైనటువంటి దైవజనుడు ఓర్చుకోకపోతే ఏంటి పరిస్థితి? ప్రజలకు రక్షణ ఉండదండి, ప్రజలకు మారు మనసు ఉండదండి. ఇప్పుడు ప్రజల్లో రక్షించబడే ప్రజలు పెరగాలంటే దైవజనుడైన పౌలు అంటాడు, నేను ఓర్చుకుంటున్నాను. ఆయన ఎందుకు ఓర్చుకుంటున్నాడు? దైవజనుడు ఎందుకు ఓర్చుకుంటాడు తెలిసిన? మీకు రక్షణ రావాలని, మీకు పాపక్షమాపణ రావాలని. ఏమండి, దైవజనుడు ఎందుకు శ్రమను అనుభవిస్తున్నాడు? దైవజనుడు ఎందుకు భారాన్ని మోస్తున్నాడు? ఎందుకు ఎదుటి వాళ్ళ దౌర్బల్యాన్ని సహించుకొని ఓర్చుకుంటున్నాడు తెలిసిన? మీరందరూ రక్షించబడాలని. అందరూ రక్షించబడడం కొరకు దైవజనుడు ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి. కంటిన్యూ చేయనా? ఈ మాట నమ్మదగినది. ఇప్పుడు చూడండి, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చిందో చూడండి. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఇప్పుడు చూడండి, ఆయనతో కూడా నువ్వు చనిపోలేదనుకోండి. ఇంతకుముందు మనం 8వ వచనంలో చదువుకున్నప్పుడు మనం ఏం చూపించాం? ఆయన మరణములోను, పునరుద్ధానములోను, ఆయన మహిమలోను, ఆయన రాకడలో ఎత్తబడే పునరుద్ధానపు ఆశీర్వాదంలోను, ఆయన రాజ్యానికి వారసులుగా మనం మార్చబడ్డామని వాక్యం చెప్తుంది. ఏమండి, ఇవేనండి మన విశ్వాసానికి, రక్షణకి మనకు మోటివేషన్స్ ఇవే. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, మరణానుభవంలోకి మనందరం కూడా ఆయనతో కూడా
ఆయనతో కూడా బ్రతుకుదుము. చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఇప్పుడు చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏళ్తాం. ఆయనను ఎరుగమంటే ఇప్పుడు చూడండి, సహించుకుంటే ఆయనతో కూడా ఏళ్తాం అంట. గమనించారా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ పిల్లల్ని సేవకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు చుట్టాలు బంధువులు ఎంత భయానకంగా తిడతారో తెలుసా? భయంకరంగా తిడతారండి, దూషిస్తారండి, మిమ్మల్ని ఎండగట్టేస్తూ ఉంటారు. ఏమండి, నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీ బంధువుల్లో చుట్టాల్లో వాళ్ళ మాటలు ఒక్కటన్నా నమ్మదగింది ఉంటుందా? ఒక్కటన్నా. పోని నిన్ను కన్న తల్లిదండ్రులు నమ్మదగిన వారిగా ఉన్నారా? బైబిల్లో భూమండలం మీద నమ్మదగినది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క వాక్యం తప్ప ఇక ఏది కూడా నమ్మదగిందిగా లేదు. మరి నమ్మదగినటువంటి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనకంట ఆయన మరణములో ఆయన మహిమలో పాలు పంపులు ఉన్నాయంటండి. ఆయన ఎలాగూ లేపబడ్డాడో మనం కూడా అలా లేపబడతాం. చూడండి, ఏ విషయాలు చెప్పి మోటివేషన్ చేస్తున్నాడో తిమోతికి పౌలు. అంటే దైవజనుడు యేసుక్రీస్తు యొక్క మరణములోను పునరుద్ధానంలోను పాలు పంపులు కలిగిన అనుభవం కలిగిన వాడిగా ఉండాలి దైవజనుడు అంటే. ఈ రోజున మీకు వాక్యం చెప్పే దైవజనుడు యేసుక్రీస్తు మరణంలోను పునరుద్ధానంలోను పాలు పంపులు పొందినటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనుడై ఉండాలి. ఈ రోజున ఉందండి. ఈ రోజున దైవజనులే పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు, ఇళ్ళు, టేకు తలుపులు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, బిల్డింగులు, అప్పులు, వడ్డీలు, చీటీలు. అండి గమనించారా? ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున అప్పులు చేశారు, చస్తే పరలోకం వెళ్తాడండి. అప్పులు వడ్డీలు తీసుకున్నవాడికి మరణానికి పాత్రుడు అని వాక్యం చెప్తుంది. ఏమండి, ఈ రోజున బ్యాంకుల్లో 20 సంవత్సరాలు లీజుకి తీసుకొని బ్యాంకుల్లో కాగితాలు పెట్టి మందిరాలు కట్టేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? విశ్వాసము చేత దేవుని యొక్క వాక్యాన్ని విని మనసు మార్చుకొని వాక్యం విన్న తర్వాత మీరిచ్చే కానుకుంట చూసావా, దాంతోనే మందిరం కట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు, ఈ గోడలో ఈ రేకులు, ఈ షెడ్డు మొత్తం విశ్వాసులు ఇచ్చిన సొమ్ముతోనే కట్టింది ఇదంతా. ప్రతి చాప, ప్రతి వస్తువు, ఇక్కడున్న పరిచర్యలో ఉన్న ప్రతి వస్తువులన్నీ కూడా సంఘ పిల్లలు వాక్యం విని వాళ్ళు ఇచ్చిన గుప్పిళ్ళు విప్పిన వాళ్ళు ఇచ్చిన కానుక ద్వారానే ఈ పరిచర్య జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి? అందుకనే ఆయనతో కూడా మనము చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చూసారా? సహించుకుంటే మనం ఆయనతో కూడా ఏలతాం. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. చూసారా? ఆయనను ఎరగమంటే ఆయన కూడా మనలను ఎరగనను. మనము నమ్మదగిన వారమైనను నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. గమనించారండి? ఇప్పుడు చూడండి, పేతురు అబద్ధం ఆడాడు, పేతురుని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలా. పేతురుని మరలా మాట్లాడి మరలా రక్షించుకొని కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి? మనము నమ్మదగిన వారం కాదు, కానీ వాక్యము నమ్మదగింది. ఆ వాక్యము ఏ పాపిని, ఏ మనిషిని కూడా విడిచిపెట్టడానికి ఒప్పుకోలే. ఇప్పుడు దైవజనుడికి ఏది మోటివేషన్గా ఉండాలి చెప్పండి? ఆయన మరణంలో పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వాడై ఉండాలి. కంటిన్యూ చేయనా? 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చెయ్యలేడు. చూసారా? గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10:33 కూడా చదువునానా?
మత్తయి సువార్త 10వ అధ్యాయం మనుషుల ఎదుట మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట 10వ అధ్యాయం 32 33 రెండు చదువునానా. మనుషుల ఎదుట మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఆ, నేనును వానిని ఒప్పుకొందును. ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఆ, ఎవడు నన్ను ఎరుగననునో మనుషుల ఎదుట యేసు ప్రభు నాకు తెలియదని ఎవడైతే ఒప్పుకోడో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఆ, నేనును ఎరుగనందును. ఎరుగనని ఎందుకు అన్నాడు చెప్పండి. రోమపత్రిక 3:3 చదవండి. రోమపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొందరు అవిశ్వాసులైన ఏమి ఆ, వారు అవిశ్వాసులైనందున వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. చూడండి, మనం అవిశ్వాసులమైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? అట్లనరాదు. అట్లనరాదు. నీ మాటలలో ఆ, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు నీ మాటల్లో నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును ఆ, అని వ్రాయబడిన ప్రకారము ఆ, ప్రతి మనుష్యుడును అబద్ధికుడును గాను ఆ, అబద్ధికుడును గాని ఆ, దేవుడు సత్యవంతుడు కాక తీరడు. చూసారా, ప్రతి మనుషుడు అబద్ధికుడు గాని దేవుడు మాత్రం సత్యవంతుడు కాకపోడు. ఆయన వాక్యము సత్యం. ఇప్పుడు గమనించండి, ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒకసారి మనందరం కూడా మనలను మనం విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇప్పుడు దైవజనుడు ఎన్ని సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి చెప్పండి. చూడండి, 2వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తును మనం మోటివేషన్గా చేసుకోవాలి. మరి 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మీదే మనం ఆధారపడి ఆ వాక్యమే మోటివేషన్గా చేసుకొని మనం బతకాలి. అలాగే 2వ అధ్యాయం 10వ వచనంలో ఏర్పరచబడిన వాళ్ళ నిమిత్తము, ఇప్పుడు చూడండి, మీరందరూ ఏర్పాట్లో ఉంటేనే దేవుని సన్నిధికి వచ్చి రాగలిగేది. ఏర్పాట్లో లేకపోతే మీరు రాలేరు దేవుని సన్నిధికి. కనుక ఏర్పరచబడిన వాళ్ళ నిమిత్తం సమస్తం కూడా ఓర్చుకుంటున్నాడంట పౌలు. అది 3వది. 4వది నిత్య జీవం. 11-12 వచనాల్లో, 2వ అధ్యాయం 11-12 వచనాల్లో నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి మోటివేషన్. నిత్య జీవం అనేది మనకు జీవితానికి ఒక మోటివేషన్ లాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. 5వది దేవుని యొక్క వాక్యము, దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఒక దైవజనుడికి 5 రకాల సంపూర్ణమైనటువంటి చక్కటి మోటివేషన్ కలిగినటువంటి జీవితాన్ని చేయాలి. నేను అడుగుతున్నాను, దైవజనుడికైనా సంఘానికైనా మనకి నమ్మినటువంటి విశ్వాసికైనా సేవకునికైనా మోటివేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ గుణాలేనండి మనల్ని బలపరిచేది, మనల్ని ప్రేరేపించే మోటివేషను ఇవై ఉండాలి. ఈ రోజున ఇవి ఉన్నాయండి. ఇవి కనపడుతున్నాయా మీకు? వాక్యం చెప్పే దైవజనుడి దగ్గర ఈ గుణాలు కనపడుతున్నాయా? ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు వైపు చూసేటువంటి సంపూర్ణత. అర్థమైందండి? దేవుని యొక్క వాక్యం మీదే వాళ్ళు ఆధారపడాలి. ఏర్పరచబడిన వాళ్ళ కొరకే వాళ్ళు బ్రతకాలి. నిత్య జీవాన్ని అందరికీ అనుగ్రహించే దాని మీద ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యము, దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. ఇవే దైవజనుని మోటివేషన్ చేసి బలపరిచే, ప్రేరేపించే. ఈ రోజున ఈ గుణాలు ఉన్నాయండి, అలాంటి వాళ్ళే సేవకులు అంటారు. అర్థమైందండి? అలాంటి కృప యేసయ్య మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయన. జీవము గల తండ్రి, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవా యెహోవా, నమ్మదగిన దేవా. అందరం కూడా కలిసి చక్కగా ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఒక దైవజనుడు మోటివేషను, ఒక దైవజనుడు ప్రేరేపించేది ఏంటో తెలిసిన యేసుక్రీస్తు వైపే చూడాలి.
ఆయన వైపు చూస్తే నీకే ప్రేరేపణ కలగాలో తెలిసిన ఆయన వైపు చూసినప్పుడు నీకు రావాల్సినటువంటి ప్రేరేపణ ఏంటంటే ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన పునరుద్ధానంలో మనం లేపబడబోతున్నాం. ఆయన యొక్క రాజ్యంలో మనందరం కూడా యుగయుగాలు ఉండబోతున్నాం అనేటువంటి ప్రేరేపణ చేత ఒక దైవజనుడు నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యం మనం బంధించబడిన దేవుని యొక్క వాక్యం ఎన్నడూ బంధించబడలేదు అని మనం కాకపోతే సువార్తను ప్రకటించడానికి అనేక మందిని దేవుడు లేపగలడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే ఏర్పరచబడిన వాళ్ళ నిమిత్తం, అలాగే నిత్య జీవు నిమిత్తం, అలాగే నమ్మదగిన దేవుని నిమిత్తం, ఇవన్నీ కూడా 5 రకాల గుణాలు ఒక దైవజనుడికి ప్రేరేపణగా ఉండాలి. ఈ రోజున ఇల్లు, వాకిళ్ళు, వడ్డీలు, వెండి, బంగారం, ఆస్తులు, పాస్తులు కాదండి, మంచి పేరు కాదండి మోటివేషన్కి కావాల్సింది. మోటివేషన్కి కావాల్సింది ఏంటో తెలిసిన క్రీస్తు వైపే చూచేటువంటి మనసు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినాన నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒక దైవజనుడికి ఎన్ని గుణాలు ఉండాలో, ఒక దైవజనుడు సేవ చేయాలంటే ఏ ఏ గుణాలు ప్రేరేపణగా ఉండాలో 5 సంపూర్ణమైన గుణాలను నాయనా మీరు మాకు బోధిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యములో ఉన్న జీవితము చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించి మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.